హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో 2025లో జరగబోయే ఆధార్ కార్డ్కి సంబంధించిన 5 ముఖ్యమైన చేంజెస్ గురించి డీటెయిల్గా చెప్తానండి. మరి మీకు యూజ్ అవుతుందనే నమ్మకంతో వీడియోని మొదలు పెడుతున్నాను. ఆధార్ కార్డ్ రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే తప్పనిసరిగా. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్స్ అనేవి అమలు కాబోతున్నాయి. సో తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి తెలుసుకోండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉందండి. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి అలర్ట్. మీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకున్నారా? ఆధార్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి. అందుకోసం UIDIA నెంబర్ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ విజిట్ చేయండి. ఆధార్ 12 నెంబర్స్ ఉంటాయి కదండి. సో అది మన యూనిక్ నెంబర్. అంటే మీకు ఒక నెంబర్ ఉంటుంది, మాకు ఒక నెంబర్ ఉంటుంది కదా, అలాగే అదొక యూనిక్ నెంబర్ అండి. ఈ ఆధార్ కార్డ్ అనేది మనం గవర్నమెంట్ స్కీమ్స్కి యూజ్ చేస్తాం కదండి. అంటే లైక్ తల్లికి వందనం స్కీమ్లో మనం ఈ ఆధార్ కార్డే యూజ్ చేస్తాం. అలాగే రైతు భరోసా స్కీమ్స్కి, అంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నిటికీ ఈ ఆధార్ కార్డే మనం ఐడెంటిటీ ప్రూఫ్ కింద యూజ్ చేస్తాం కదండి. అలాగే మనం ఏదైనా ఎక్కువ మనీ అంటే ల్యాక్స్లో ఒకవేళ మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా మనం ఈ ఆధార్ కార్డ్ యూజ్ చేస్తున్నాం కదండి. తప్పనిసరిగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఆధార్ అండ్ బయోమెట్రిక్ ప్రింట్స్ ఉంటాయి కదండి, అవి లింక్ చేసుకోవాలి. తద్వారా ఏమైనా ఫేక్ ఆధార్స్ ఉంటాయి కదా, అలాంటి మోసాలన్నిటి నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో కంపల్సరీగా మనం బయోమెట్రిక్ అనేది చేయించుకోవాలి ఆధార్ సెంటర్లో. ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో 10 ఫింగర్స్కు సంబంధించి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయించాలి. అలాగే అథెంటికేషన్ కోసం ఈ ఫింగర్ ప్రింట్స్ వినియోగించుకోవచ్చండి. ఒక వ్యక్తి ఐడెంటిటీ బయోమెట్రిక్స్ తప్పనిసరిగా ఉండాలి. ఐరిస్ స్కాన్ డేటా. ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఐరిస్ అనేది స్కాన్ చేయించుకోవాలని అంటే మన కళ్ళు అనేది స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఏజ్ పరంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ వంటి కారణాల వల్ల ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదండి, అవి సరిగ్గా పడవు. సో అవి సరిగ్గా లేనప్పుడు మనం ఈ ఐరిస్ అనేవి స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలండి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్లో. బయోమెట్రిక్ అప్డేట్ ఎప్పుడు అవసరం అంటే అండి, 5 ఇయర్స్ నిండగానే బయోమెట్రిక్ డేటాలో ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ ఈ 2 రిజిస్టర్ చేయించాలండి. అప్పుడే అసలైన ఆధార్ నెంబర్ జారీ అవుతుంది. ఈ రిక్వెస్ట్ అనేది కొత్త ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ మాదిరిగానే ఉంటుందండి. ఆధార్ కలిగిన వ్యక్తి 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక తర్వాత ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్లు తప్పనిసరిగా అన్ని బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాలి. ఈ బయోమెట్రిక్ ప్రాసెస్కి మీరు ఎలాంటి మనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎక్కడ చేయించుకోవాలి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం? UIDAI నెంబర్తో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ విజిట్ చేయాలండి. అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఐరిస్ స్కాన్ ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. ఆధార్ సంబంధించిన బయోమెట్రిక్ డేటాను మనం వాళ్ళకి ఇవ్వాలండి. 5 ఇయర్స్ ఉన్న పిల్లలు బాలాధార్ని నార్మల్ ఆధార్గా చేయించుకోవాలండి. అలాగే 10 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వాళ్ళ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాలి. అలాగే 15 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫోటో అనేది అప్డేట్ చేయించుకోవాలండి తప్పనిసరిగా. సో 5 ఇయర్స్ దాటిన వాళ్ళు, 15 ఇయర్స్ దాటిన వాళ్ళు కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోండి. అంటే మీ ఫోటో, మీ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్ స్కానింగ్ అన్నిటితో మీరు కంపల్సరీ అప్డేట్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇలాంటి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.